అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆల్. లాస్ట్ వీడియో మనం ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సూట్ అంటే ఏంటి, దానిలో క్యాపబిలిటీస్ ఏంటి, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సిపిఏ లైక్ ఈవెంట్ మెష్, ఏపీఐ మేనేజ్మెంట్. సో వీటన్నిటి గురించి మనం అసలు ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సూట్ ఎందుకు, అది లేకపోతే బిజినెస్కి ఏం ఎఫెక్ట్, ఇవన్నీ చూసాం ఇంట్రడక్షన్ క్లాస్. నౌ అసలు మనం యూట్యూబ్ ఛానల్లో మన ప్లేలిస్ట్లో కమింగ్ వీడియోస్ ఏముంటాయి, సో కంప్లీట్ కోర్స్ కంటెంట్ టుడే నేను మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే టోటల్ ఐ హ్యావ్ డివైడెడ్ 25 మాడ్యూల్స్. మనం 25 మాడ్యూల్స్లో మనం ఈచ్ మాడ్యూల్ ఏమేమి కవర్ అవుతాయి అనేది 1 by 1 మనం ఈరోజు చూస్తాం. ఈ 25 మాడ్యూల్స్ వీ విల్ బి ప్రిపేర్ వెల్. మీరు ఈ ఎస్ఏపి సిపి ఇంటిగ్రేషన్ యూ విల్ బి లైక్ ఎక్స్పర్ట్. సో ఐ హ్యావ్ డిజైన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫర్ ద బిగినర్స్ టు అడ్వాన్స్ లెవెల్. సో ఎవరైనా కొత్తగా ఈ వీడియో స్టార్ట్ చేసిన సిపిఐలోకి మూవ్ అవ్వటానికి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సిపిఐ మీద వర్క్ చేసే వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యే వాళ్ళకి, లైక్ ఫ్రెషర్స్కి, ఎనీవన్ కెన్ లర్న్. సో అలా డిజైన్ చేశాను 25 మాడ్యూల్స్. 1 by 1 వీ కెన్ సీ దట్. మాడ్యూల్ 1 వచ్చేటప్పటికి ఎస్ఏపి క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్. సో హియర్ నేనేం చెప్తానంటే ఎస్ఏపి ఇంటిగ్రేషన్ సూట్ ఆల్రెడీ వీ డిస్కస్. సో ఐ కెన్ రిపీట్ ఇట్ అగైన్. మళ్ళీ ఒకసారి ఎస్ఏపి సిపిఐ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, ఎలా వర్క్ అవుతుందని చెప్తాను. అలానే ద డిఫరెన్స్ బిట్వీన్ సిపిఐ అండ్ పిఐపిఓకి చెప్తాను. అట్లానే అసలు ప్రొడక్ట్ అంటే ఏంటి, ప్రొడక్ట్ రోడ్ మ్యాప్ ఏంటి, కమ్యూనికేషన్ టైప్స్ అంటే ఏంటి, సింక్రనైజేషన్, అసింక్రనైజేషన్ అంటే ఏంటి, బీటీపీ అంటే ఏంటి, బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఎందుకు, అసలు బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏంటి, దాని యూజ్ ఏంటి, సో దానికి ఇంటిగ్రేషన్ సూట్ యొక్క రిలేషన్ ఏంటి, దాని క్యాపబిలిటీస్ ఏంటి, ప్రీ ప్యాక్డ్ కంటెంట్ అంటే ఏంటి. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ వీ కెన్ డిస్కస్ ఇన్ దిస్ ఫస్ట్ లైక్ ప్రైమరీ మాడ్యూల్. ఈ మాడ్యూల్ మనం లైక్ ఆఫ్టర్ దిస్ మాడ్యూల్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎస్ఏపి సిపిఐ అండ్ ఏం నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. యూ విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ వాట్ యూ విల్ బి లర్న్ వాట్ ఈజ్ ఎస్ఏపి సిపిఐ. సో ఇక్కడ సెకండ్ మాడ్యూల్లో మన ఆర్కిటెక్చర్, ఎలా ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ సపరేట్ చాప్టర్ ఉంటుంది, సపరేట్ మాడ్యూల్ ఉంటుంది. బట్ ఇక్కడ జస్ట్ బ్రీఫ్ అబౌట్ సెక్యూరిటీ పార్ట్ అనమాట. అంటే అసలు ఆర్కిటెక్చర్ ఏంటి, మనం అసలు ఎస్ఏపిలో ఏం చేస్తాం, సోర్స్ సిస్టము, టార్గెట్ సిస్టము, ఎస్ఏపి నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ ఉంటాయి, క్లౌడ్ ఉంటుంది, ఆన్-ప్రైమస్ ఉంటాయి. సో ఎలా మనం కనెక్ట్ చేస్తాం, ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తాం, అసలు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్ మనం ఎలా అనలైజ్ చేస్తాం, సో రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తాం. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మనం ఆర్కిటెక్చర్ని ప్రీ ప్లాన్డ్గా లేకపోతే ప్రీ రిక్వెసైడ్గా మనం క్రియేట్ చేయలేం. వెన్ ఎవర్ ద రిక్వైర్మెంట్ ఈస్ కమ్స్, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ వీ కెన్ క్రియేట్ అన్ ఆర్కిటెక్చర్, రైట్. సో దానికి రిలేటెడ్గా సెక్యూరిటీ ఎలా డిజైన్ చేస్తాం, ఎలా రూల్స్ అండ్ ఆథరైజేషన్స్ ఇస్తాం, లైక్ ఐడెంటిటీ అథెంటికేషన్స్ అండ్ ఓవరాల్ సెటప్ విత్ కంప్లీట్ సెక్యూరిటీ కనెక్టివిటీ విత్ ఆన్-ప్రైమస్ సిస్టమ్. ఇఫ్ సపోజ్ మనం ఆన్-ప్రైమస్ సిస్టమ్ కనెక్ట్ చేయాలి, సో ఆన్-ప్రైమస్ సిస్టంలో ఉన్న డేటా అనేది ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. హౌ వీ కెన్ సెటప్ దట్. సో దీస్ ఆల్ వీ డిస్కస్ ఇన్ మాడ్యూల్ 2. మాడ్యూల్ 3 ఏంటంటే గ్రూవీ స్క్రిప్టింగ్. చాలామంది కోడింగ్ ఉంటుందని భయపడతారు అండ్ ఐ కెన్ సే కొంత ఆలోచిస్తారు, అయ్యో ఇది కోడింగ్ ఉంది మనం నేర్చుకోగలం. కానీ మన మాడ్యూల్ 3లో ఐ కెన్ సే నేను ఎవ్రీథింగ్ ఫ్రమ్ బేసిక్ నుంచి, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి రిమోట్ అటు పెట్టుకోవచ్చు కదా, వేరే మానేయమంటారు, పెట్టద్దు అక్కడ తీసి అక్కడ పెట్టు. రిమోట్ నువ్వు చేతిలో, అది కూడా పాడైతే అది కూడా మళ్ళీ ఒక 2000 3000 పెట్టు. రిమోట్ తేవా, రిమోట్ ఏం పని. సో స్క్రిప్టింగ్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఎలా XML హ్యాండిల్ చేస్తాం యూజింగ్ గ్రూవీ, JSON ఎలా హ్యాండిల్ చేస్తాం, హెడర్స్, ప్రాపర్టీస్. సో ఎవ్రీథింగ్ మీకు అసలు గ్రూవీ అంటే తెలియని వాళ్ళు కూడా ఈ పర్టికులర్ మాడ్యూల్ని ఫాలో అయితే దే విల్ బి అండర్స్టాండ్ వాట్ ఈస్ గ్రూవీ. దే విల్ ట్రై టు రైట్ కోడ్ అండ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, మనం ఎందుకు ఈ గ్రూవీ రాయాలి, మొత్తం దే కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో హౌ వీ కెన్ improve data validations using Groovy, and finally we can use Groovy for reusability and maintainability also. So everything we can cover in this particular module.
So module 4 chapter message mapping and SSLT. Mainly this is a transform data and it is enable for client requirement thing we can modify. The source data example you can see here. Source data is XML, target is JSON. So how we are mapping the fields, that is happening in message mapping. So XSLT will come in picture if మనకి మెసేజ్ మ్యాపింగ్ అనేది వర్కౌట్ అవునప్పుడు కాంప్లెక్స్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నప్పుడు ఎక్సెస్ఎల్టీ వస్తుంది. సో ఈవెన్ ఎక్సెస్ఎల్టీ ఆల్సో నాట్ సూటబుల్ ఫ్యూ సినారియోస్, దెన్ వీ యూస్ గ్రూవీ విల్ యూజ్ ఇట్. సో ఇక్కడ చూస్తే గ్రాఫికల్ మెసేజ్ మ్యాపింగ్ ఫండమెంటల్స్ వీ కెన్ సీ, అడ్వాన్స్డ్ మెసేజ్ మ్యాపింగ్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ఎస్ఎస్ఎల్టీ, ఎక్స్పాత్ అంటే ఏంటి, డేటా టైప్ కన్వర్షన్స్ ఏంటి, హ్యాండిల్ ఎక్స్ఎంఎల్ టు ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎంఎల్ టు జేసన్, జేసన్ టు జేసన్, లైక్ జేసన్ టు ఎక్స్ఎంఎల్. సో ఆల్ వీ కెన్ సీ దట్. ఇక్కడ మీరు రిడ్యూస్ డెవలప్మెంట్ టైం కానీ, హ్యాండిల్ కాంప్లెక్స్ మ్యాపింగ్స్ కానీ, ఎక్సలరేట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కానీ. సో దిస్ ఆల్ విల్ హ్యాపెన్ ఇన్ మాడ్యూల్ 4. మాడ్యూల్ 5, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎంటైర్ సిపిఐ, దట్ ఈస్ అడాప్టర్స్ అండ్ కనెక్టెడ్. బికాస్ సోర్స్ సిస్టమ్ ఉంది, టార్గెట్ సిస్టమ్ ఉంది, ఎలా మనం కనెక్ట్ చేస్తాం అది కదా మెయిన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఇంటిగ్రేషన్ సూట్ ఉంది, ఇవి సోర్స్, ఇవి టార్గెట్, ఎలా కనెక్ట్ చేస్తాం. ఈ కనెక్ట్ చేసే వాటిని అడాప్టర్స్ అంటారు. సో ఈ అడాప్టర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫైల్ అడాప్టర్స్ అని, ఎస్ఏపి అడాప్టర్స్ అని, లైక్ క్లౌడ్ బేస్డ్ అడాప్టర్స్, ఆన్ ప్రొమైస్ బేస్డ్ అడాప్టర్స్. సో ఐ కెన్ డివైడ్ దీస్ లైక్ దిస్, బట్ దీస్ ఆర్ అడాప్టర్స్ కాల్డ్ లైక్ ఎఫ్టిపి, ఎస్ఎఫ్టిపి, ఐడాక్, ఆర్ఎఫ్సి, సక్సెస్ ఫ్యాక్టర్స్, హెచ్టిపి, సూప్, ఓడేటా, జేడిబిసి, జేఎంఎస్, ప్రాసెస్ డైరెక్టెడ్. సో దీస్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టర్స్. యూజింగ్ దీస్ అడాప్టర్స్ మనం కనెక్ట్ చేస్తాం సిస్టమ్ని. కానీ ఇవి ఎప్పుడు ఎలా వాడాలి, దేనికి ఏ అడాప్టర్ సూట్ అవుతుంది, ఇవన్నీ మనం ఈ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం అడాప్టర్స్ అండ్ కనెక్టివిటీలో. ఈ మాడ్యూల్ అయిపోయేటప్పటికి యూ విల్ బీ కంప్లీట్లీ అండర్స్టాండ్ అబౌట్ అడాప్టర్స్. యూ కెన్ సింప్లీ సే ఇన్ ఇంటర్వ్యూస్ విచ్ అడాప్టర్ యూస్ ఫర్ విచ్ సిస్టమ్. ఓకే, దెన్ మాడ్యూల్ 6లో వచ్చేటప్పటికి ఐఫ్లోస్ అందరూ క్రియేట్ చేస్తారు, బట్ రీయూజబిలిటీ ఉండకూడదు. సో మనం క్రియేట్ చేసే ప్యాకేజ్ కానీ, ఐఫ్లోస్ కానీ ఎలా క్రియేట్ చేస్తాం, రీయూజబిలిటీ, లైక్ రీవర్క్ ఉండకూడదు, రీయూజబిలిటీ ఉండాలి. ఏది క్రియేట్ చేసినా లాజిక్ అనేది సపరేట్గా, లాజిక్ ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తాం అదే లాజిక్ని మల్టిపుల్ ప్లేసెస్లో యూస్ చేసుకోవచ్చు. సో రీయూజబిలిటీ ఉండాలి. సో వై రీయూజబిలిటీ అనేది చూస్తాము. రీయూజబిలిటీ ఆర్టిఫాక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాము. సో కంటెంట్ మోడిఫైర్ అంటే ఏంటి, స్క్రిప్ట్ కలెక్షన్స్ అంటే ఏంటి, వాల్యూ మ్యాపింగ్, గ్రూవీ స్క్రిప్ట్ లైబ్రరీస్, రీయూజ్, ఆల్ ఫంక్షనాలిటీస్ ఎలా రీయూజ్ చేస్తాము. So this is called like modern iFlows, right? So we can use reusability, main and most important for expert in CPI consultant. మాడ్యూల్ 7లో సెక్యూరిటీ. ఇక్కడ మనం చూస్తాం సెక్యూరిటీ అండ్ డేటా మేనేజ్మెంట్. సెక్యూరిటీ అంటే OAuth అథెంటికేషన్, లైక్ యూజర్ బేస్డ్ అథెంటికేషన్, వీ కెన్ సీ సర్టిఫికేట్స్, ఎవ్రీథింగ్. సో ఎలా మనం క్రియేట్ చేస్తాం, యూజర్ రోల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆథరైజేషన్స్ అంటే ఏంటి, బేసిక్ సర్టిఫికేషన్, OAuth అంటే ఏంటి, పీజీపీకి ఎన్క్రిప్షన్స్, డిక్రిప్షన్స్, జిప్ ఫైల్స్. సో హౌ ద డేటా ప్రొటెక్ట్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో డేటా అనేది మనకి డిఫరెంట్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి, లైక్ టార్గెట్ సిస్టమ్కి వెళ్ళేటప్పుడు సెక్యూర్గా వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ security, right? So we are enable that security, like using private keys and public keys also. So we can see all these things in security. So data management, then we can go transport management system. So cloud integration lo manam okay develop chestam, development, then it will be go to the QA, like quality checks will go, quality team will do that, then it will be go production. So these packages ane one environment nunchi one environment ki ela move avutayi, that is called transport, right? So we can see the concepts and environments how moving, export అంటే ఏంటి, ఇంపోర్ట్ ఎలా చేస్తాం, డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఏమున్నాయి, టీటీఎంఎస్ అంటే ఏంటి, టిఎంఎస్ అంటే ఏంటి. సో వీ కెన్ సీ ఆల్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ థింగ్స్ ఇన్ మాడ్యూల్ 8. ఎర్రర్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ మేనేజ్. సో ప్రతి ఐఫ్లో అనేది కంప్లీట్గా ప్రతిసారి ఇట్ విల్ బి నాట్ కంప్లీట్, లైక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. అలాంటప్పుడు మన ఎక్సెప్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఎవ్రీ ఐఫ్లోకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, because the process will be completed, only exception will be rising, because if where the issue is we will find out, మనం ఐడెంటిఫై చేయొచ్చు. బికాస్ ఆఫ్ ఎక్సెప్షన్ మెయింటెనెన్స్ we can able to find out where the exception is, like where the issue is. So we can see different techniques. You can see alert notifications, error logging and audit trials, retry mechanism, deadlock mechanisms. So these are all mechanisms we can use to find out the issues and rectify it using particular error handling and exception module. మనం దానిలో ఎంటైర్ థింగ్స్ వీ కెన్ ప్రాసెస్ హియర్. అండ్
ద నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేటప్పటికి మనం మానిటరింగ్ అండ్ ఆపరేషన్. సో డెవలప్మెంట్ ఓకే ఫైన్, బట్ 11కి రెడీ అవ్వు, నీ పార్టీ నువ్వు పని చేయకుండా సౌండ్ చేస్తావా? ఇవిలో కంప్లీట్ చేస్తా వచ్చింది ఈ మాడ్యూల్స్లో గంటకు 5 నిమిషాలు. డ్రెస్ చేసుకో, 10 నిమిషాలు అయిపోతుంది. సో డెవలప్మెంట్ we can see iFlows development and package development and entire development is fine, but ఆల్రెడీ డెవలప్ చేసినవి మెయింటైన్ చేయాలి కదా. సో దట్ ఈస్ కాల్డ్ మానిటరింగ్ కదా. మానిటర్ చేసేటప్పుడు ఐఫ్లోస్లో ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేస్తాం, దిస్ అండ్ సెక్యూరిటీ మెటీరియల్స్ ఉంటాయి, అవి ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ మెయింటైన్ బై ఆపరేషన్స్ టీమ్. సో మానిటరింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లాగ్స్ ఎలా, స్టేటస్ ఏంటి, అండ్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ట్రేస్. సో దీస్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మాడ్యూల్. And next, scalability and performance. So we need to improve. Simply create iFlows is not matter. So handle high data volumes is matter. Improve processing speed is matter. Reduce system load is matter. Enhance reliability is matter. So మనం లో ఇంటిగ్రేషన్ కాస్ట్ ఎలా వస్తుంది, ఇన్ష్యూర్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది, దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్. వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం, ఎలా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తాం, సిపియూ, మెమరీ, స్టోరేజ్, ప్యారలల్ ప్రాసెసింగ్ ఎలా, మినిమైజ్ ప్రాసెసింగ్ స్టెప్స్ ఎలా, రీయూజ్ కాంపోనెంట్స్ ఎలా, కంకరెన్సీ మేనేజ్మెంట్ ఎలా. సో దీస్ ఆల్ ఇవన్నీ మనం ఈ పర్టికులర్ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం. అలానే నెక్స్ట్ మాడ్యూల్ వచ్చి సక్సెస్ ఫ్యాక్టర్. సో ఇంటిగ్రేషన్స్ అనేవి డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ చేస్తాం, బట్ సక్సెస్ ఫ్యాక్టర్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్, బికాస్ చాలా చోట్ల సక్సెస్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్స్ అడుగుతున్నారు. సక్సెస్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్స్ అంటే వీ హ్యావ్ లైక్ ఎంప్లాయీ సెంటర్ కానీ, పేరోల్ కానీ, ఇది హెచ్ఆర్ మాడ్యూల్. సక్సెస్ ఫ్యాక్టర్ అనేది హెచ్ఆర్ మాడ్యూల్. ఆ హెచ్ఆర్ రిలేటెడ్ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ ఎ SaaS మోడల్. ఇట్ ఈస్ లైక్ సెండింగ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ టు డిఫరెంట్ వెండర్స్. సో దీస్ ఇంటిగ్రేషన్స్ని మనం సక్సెస్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్స్ అంటాం. సో ఇక్కడ మనం అలా ఇంటిగ్రేషన్ని బిల్డ్ చేస్తాం, సక్సెస్ ఫ్యాక్టర్ అండ్ డిఫరెంట్ సిస్టమ్స్కి రియల్ టైం ఎలా చేస్తాం, హెచ్ఆర్ ప్రాసెస్ లైక్ ఎలా ఏపీఐ టైప్స్ యూస్ చేస్తాం, డేటా మ్యాపింగ్స్ ఎలా చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా చేస్తాం. సో దిస్ ఆల్ సేమ్ ఇంటిగ్రేషన్ ఎలా మిగతా సిస్టమ్స్కి చేస్తాం అట్లా సక్సెస్ ఫ్యాక్టర్ చేస్తాం. బట్ సక్సెస్ ఫ్యాక్టర్లో ఆ కాంపోనెంట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అసలు సక్సెస్ ఫ్యాక్టర్లో ఏముంటుంది, అసలు హెచ్ఆర్ మాడ్యూల్ ఏముంటుంది, కాంపన్సేషన్ ఏముంటుంది, పేరోల్ ఏముంటుంది, ఆ మాడ్యూల్స్ అన్ని మీకు తెలిస్తే ఎప్పుడైతే తెలుస్తాయో అవి మీరు సక్సెస్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్స్ అనేవి ఈజీగా కంఫర్టబుల్గా మీరు ఆర్డర్ చేయగలుగుతారు. సో S4 అన్నా కూడా అంతే, ఇది ఒక SAPలో పాపులర్ డేటాబేస్. అండ్ ఎలా మనం ఇంటిగ్రేట్ చేస్తాం, దానిలో కాంపోనెంట్స్ ఏముంటాయి S4 అనాలో, సో డేటా ఎలా ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తారు, తర్వాత లైక్ ఆర్డర్స్, సేల్స్ ఆర్డర్స్ ఎలా ప్రాసెస్ చేస్తారు, ఇవన్నీ మనం ఈ పర్టికులర్ మాడ్యూల్లో చూస్తాం. ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది సేమ్, బట్ మనం చూసేది ఏంటంటే ఇందాక మాడ్యూల్లో వచ్చి సక్సెస్ ఫ్యాక్టర్ గురించి, ఇక్కడ వచ్చి S4 అనా గురించి మీకు తెలుసు. తర్వాత API మేనేజ్మెంట్, ఇది ఒక లైక్ ఇంటిగ్రేషన్ సూట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాపబిలిటీ. మనం ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. API మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇట్ ఈస్ లైక్ సెక్యూర్. ఇట్ ఈస్ సిపిఐ అనేది బేసిక్గా లైక్ ప్రాసెసింగ్, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఆల్ విల్ మేనేజ్ ఎఫెక్టివ్లీ. బట్ API అనేది యాక్సెస్ రిలేటెడ్గా సెక్యూరిటీ ఇట్ విల్ బి వెరీ హ్యూజ్. లైక్ పాలసీస్ కానీ, రేట్ లిమిటింగ్ కానీ, API ప్రాక్సీ క్రియేషన్స్ కానీ, API క్రియేషన్స్ కానీ, ప్రొడక్ట్స్ క్రియేషన్ కానీ, లేకపోతే ఎలా యూజర్స్ కన్జ్యూమ్ చేస్తారు ఏపీఐస్ని, ఎలా డేటా సెండ్ చేస్తారు, ఎలా తెచ్చుకోవడం. సో ఇవన్నీ API మేనేజ్మెంట్, ఎంటైర్ API మేనేజ్మెంట్ మనం ఇక్కడ మేనేజ్, సెక్యూర్, పబ్లిష్, మానిటరైజ్ యాప్స్ ఎఫెక్టివ్లీ విల్ హ్యాపెన్ ఇన్ API మేనేజ్మెంట్. ఎలా చేస్తాం అనేది మనం చూస్తాం ఈ మాడ్యూల్లో. దెన్ బెస్ట్ ప్రాక్టీసెస్, డిజైన్ అనేది బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండాలి, హై క్వాలిటీ ఉండాలి, రీయూజ్ అండ్ స్టాండర్డ్స్ ఉండాలి, బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలి, రెడ్యూస్ ఎర్రర్స్ ఉండాలి. సో టోటల్గా బడ్జెట్ కూడా తక్కువ ఖర్చు అవ్వాలి. సో దీస్ ఆల్ విల్ బి మ్యాటర్. గవర్నెన్స్ కానీ, డాక్యుమెంట్ స్టాండర్డ్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, స్కేలబిలిటీ కానీ, లాగింగ్ అండ్ మానిటరింగ్. సో ఎలా చూసినా లైఫ్లో అనేది డిజైన్ అనేది బెస్ట్ ప్రాక్టీసెస్గా ఉండాలి. దట్ ఎలా మనం క్రియేట్ చేయాలి అనేది ఈ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం. దెన్ ఓపెన్ కనెక్టర్స్. సో ఇది ఎందుకంటే మనం ఒక సిస్టమ్, థర్డ్ పార్టీ క్లౌడ్ సిస్టమ్ని, క్లౌడ్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ సిస్టమ్ని కనెక్ట్ చేయడానికి డిఫరెంట్ పారామీటర్స్ అవసరం. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, ఇలా చాలా అవసరం అవుతాయి.
బట్ ప్రతి సిస్టమ్ డిఫరెంట్ సిస్టమ్స్ కనెక్ట్ చేయాలి. కానీ ప్రతి సిస్టమ్‌ని ఇండిపెండెంట్‌గా మనం ఐఫ్లోస్ క్రియేట్ చేయటం వల్ల ప్రతిదీ ఆ డీటెయిల్స్ అన్నీ మనం మేనేజ్ చేయటం, ప్రాసెస్ చేయటం అనేది చాలా లైక్ టఫ్. సో, ఓపెన్ కనెక్టర్స్ అనేది ఒక ప్రీ బిల్ట్ టెక్నాలజీ ప్రొవైడెడ్ బై ఎస్ఏపి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఒక ఆల్రెడీ 170+ కనెక్టర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉంది. అవి కాక కస్టమ్ కనెక్షన్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఎనీ కనెక్షన్స్ వెరీ ఈజీలీ వన్ టైమ్ సెటప్. వన్స్ మనం సెటప్ చేస్తే ఇట్ కెన్ బి మేనేజ్. వీ డోంట్ సీ మచ్ ఎర్రర్స్, వీ డోంట్ గెట్ మచ్ ఇష్యూస్ వెన్ యూ ఆర్ యూజింగ్ ఓపెన్ కనెక్ట్. ఎలా మనం సెటప్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఇదంతా మనం చూస్తాం ఓపెన్ కనెక్టర్స్. ఈ క్లౌడ్ కనెక్టర్ అనేది ఆన్ ప్రైమ్ సిస్టమ్స్ని కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఈ క్లౌడ్ కనెక్టర్స్ ఏంటంటే ఒక టన్నెల్ లాగా ఉంటుంది బిట్వీన్ ఎస్ఏపి బీటీపీకి అండ్ ఆన్ ప్రైమ్ సిస్టమ్స్కి. ఎందుకు ఈ టన్నెల్ అంటే లైక్ డేటా అనేది ఆన్ ప్రైమ్ సిస్టమ్ అనేది కంపెనీస్ వెరీ సెక్యూర్ డేటాని లైక్ కాన్ఫిడెన్షియల్ డేటాను స్టోర్ చేస్తాయి. అవి ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అనేది వాళ్ళ రిక్వైర్మెంట్. సో ఎప్పుడైతే మనం ఈ క్లౌడ్ కనెక్టర్ టన్నెల్ యూజ్ చేస్తామో అది ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవ్వదు. ఈ టన్నెల్ ద్వారా బీటీపీ కనెక్ట్ అయినా బీటీపీ ఉండేది క్లౌడ్లో, ఇంటర్నెట్లో, బట్ స్టిల్ ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ దట్ పర్టికులర్ ఎక్స్పోజ్ టు ద ఇంటర్నెట్ పాయింట్. ఓకే, సో ఎట్లా కనెక్ట్ చేస్తాం, ఎట్లా సెటప్ చేస్తాం మనం చూద్దాం. సో ఈవెంట్ మెష్ బిగినింగ్ క్లాస్లో ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈవెంట్ మెష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏంటి అడ్వాంటేజ్ అని మనం చూసాం. సో ఈవెంట్స్ అనేవి ఎప్పుడైతే రైజ్ అవుతాయో ప్రొవైడర్స్ సెటప్ చేసి ఉంటుంది, కన్జ్యూమర్ సెటప్ చేస్తుంది, ఆటోమేటికల్గా ఇట్ విల్ బి గో టు ద కన్జ్యూమర్స్, ప్రొడక్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్. ఈవెంట్ మెష్ ఈజ్ మిడిల్ బిట్వీన్ దెమ్ అండ్ ఇట్ విల్ బి స్టోర్ టెంపరీగా స్టోర్ చేస్తుంది క్యూ, బట్ ఇట్ విల్ సెండ్ ఇమీడియట్లీ. సో రియల్ టైమ్ ఈవెంట్ ప్రాసెసింగ్ హ్యాపెండ్ అవుతుంది, డీకపుల్డ్ అవుతుంది. సో ద అడ్వాంటేజెస్ హౌ వీ కెన్ సెటప్ మొత్తం రియల్ టైం ఎట్లా మనం ఈవెంట్ మెష్ని ఎండ్ టు ఎండ్ మనం చూస్తాం ఈ మాడ్యూల్లో. దెన్ అడ్వైజర్. మనకి అడ్వైజర్ వల్ల యూజ్ ఏంటంటే ఇది క్లౌడ్ సర్వీస్, ఇట్ ఈస్ ఆల్సో క్యాపబిలిటీ ఆఫ్ ఇంటిగ్రేషన్ సూట్. సో it will be configure and develop and monitor integration using like content automated tools. Like you can see reusable content we can manage, and different customers ఉంటారు, different customers ని we can manage from here, and mappings also manage from here. సో EDA mappings ఉంటాయి. సో అవి మనం instead of creating independently integrations we can create here, we can call them from here. ఇంటిగ్రేషన్స్ నుంచి వీటిని కాల్ చేసి వాటిని యూస్ చేసుకోవచ్చు. అలానే ట్రేడింగ్ పార్ట్నర్ మేనేజ్మెంట్ టీపీఎం అనేది ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తాం డిఫరెంట్ క్లయింట్స్కి, అండ్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఫ్రమ్ హియర్ టు అడ్వైజర్ దెన్ వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ సిపిఎం లైక్ సిపిఐ. సో హౌ ఇట్ విల్ బి ఆల్ సెటప్ 1-2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని క్లియర్గా ఈ 3 ఎలా సిపిఐ అడ్వైజర్ని యూస్ చేస్తుంది, ఎలా టీపీఎంని యూస్ చేస్తుంది, ఎట్లా సెటప్ జరుగుతుంది, దీస్ ఆల్ లైక్ వీటిని మనం బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్స్ కనెక్టివిటీకి యూస్ చేస్తాం. ఎట్లా బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్ అనేది డేటా అనేది మూవ్ అవుతుంది, ఫైల్స్ అనేది మూవ్ అవుతాయి, డీటెయిల్స్ అనేది మూవ్ అవుతాయి. సో పర్టికులర్ థింగ్ ఎలా డేటా అనేది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో వచ్చింది, మనకి జేసన్ కావాలి, ఏం చేయాలి, ఈడిఏ ఫార్మాట్లో వచ్చింది, ఎక్స్ఎంఎల్లో పంపించాలి, ఎలా మార్చాలి. సో ఆల్ సెటప్ ఇది వచ్చి ఇంటిగ్రేషన్ అడ్వైజర్ అలాంగ్ సైడ్ టీపీఎం ఎలా యూస్ చేస్తాం సేపీ సిపిఐలో అనేది మాత్రం క్లియర్గా 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎండ్ టు ఎండ్ వీ కెన్ కంప్లీట్ ఇన్ దిస్ పర్టికులర్ మాడ్యూల్. దెన్ డెవాప్స్. చాలామంది తెలుసు డెవాప్స్ ఎందుకు ఇక్కడ ఎస్ఏపీలో యూస్ చేస్తారు. డెవాప్స్ ఆర్ సిఐసిడి పైప్లైన్స్ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో మనం డెవలప్ చేస్తాం, డెవలప్ చేసింది ఎప్పటికప్పుడు ఇట్ విల్ బి గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్స్ లైక్ డెవలప్మెంట్ నుంచి ఇట్ విల్ గో టు ద విత్ రిక్వైర్డ్ అప్రూవల్స్ ఏమవ్వాలి, ఇది మళ్ళీ టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి, లేకపోతే క్యూఏకి వెళ్ళాలి, క్యూఏ తర్వాత టెస్ట్ టు ప్రొడక్షన్. ఇట్ విల్ నాట్ డిపెండెంట్ ఉండకూడదు, తర్వాత ఒకటి ఆటోమేటిక్గా జరిగిపోవాలి. సో దట్ సెటప్ విల్ హ్యాపన్ ఇన్ డెవాప్స్. అది మొత్తం డెవాప్స్లో మనకి సెటప్ అవుతుంది. సిఐడి పైప్ లైన్ క్రియేట్ చేస్తాం, ఆ పైప్ లైన్ ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూస్తే డెవలప్మెంట్ నుంచి గిట్ రిపాజిటరీ నుంచి ఆటోమేషన్లో సిఐసిడితో సో బిల్డ్ అయిపోతుంది, డిప్లాయ్ అయిపోతుంది. ఆపరేషన్స్ టీమ్ ట్రాన్స్పోర్ట్ టు ప్రీ ప్రొడక్ట్ టెనెంట్, దెన్ ట్రాన్స్పోర్ట్ టు ప్రొడక్ట్ టెనెంట్, మానిటర్ అండ్ ఆప్టిమైజ్. సో దిస్ ఆల్ విల్ బి ఆటోమేటిక్ ప్రాసెస్. ఎలా మన సెటప్ క్లియర్గా ఈ మాడ్యూల్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తాం, ఎట్లా ఒక డెవలప్ చేసిన ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఎలా మూవ్ అవుతుంది కంటెంట్ యూజింగ్ డెవాప్స్ అనేది మనం చూస్తాం. దెన్
డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఓవర్‌వ్యూ అంటే హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఏంటి, బిజినెస్ సినారియో ఏంటి, కీ డెలివరబుల్స్ ఏంటి, ఎండ్ టు ఎండ్ ఫ్లో క్రియేషన్, సిస్టమ్ ల్యాండ్‌స్కేపు, ఇవన్నీ కూడా మ్యాటర్స్. ఒక ప్రాజెక్ట్‌కి ఇవన్నీ సరే ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ ఇంట్రెస్ట్, ఇవన్నీ మనం క్లయింట్స్‌తో డిస్కస్ చేయాలి రియల్ టైమ్‌లో. సో, ఇవన్నీ తెలుసుకొని, ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తాం. అదే ఈ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్ మాడ్యూల్. దెన్ ప్రొడక్షన్ సపోర్ట్. ఇక్కడ మొత్తం అసలు ఆపరేషన్ మానిటర్ రిలేటెడ్ మొత్తం ఎట్లా ప్రొడక్షన్ సపోర్ట్ ఎలా చేయాలని చూస్తాం. డైలీ సపోర్ట్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎలా, మెసేజ్ మానిటరింగ్ ఎట్లా, రూట్ కాజ్ అనాలిసిస్, కామన్ ఇష్యూస్ ఏంటి, రిజల్యూషన్స్ ఏంటి, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎట్లా, సెక్యూరిటీ ఎట్లా, అలర్ట్స్ ఎట్లా, సపోర్ట్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ మాడ్యూల్ వీ కెన్ కవర్. సో అందరూ చాలామంది అడిగేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నన్ను. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో నేనేం చేస్తానంటే ప్రతి మాడ్యూల్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకు ప్లేస్ చేస్తాను. సో మీకు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఆ పర్టికులర్ మాడ్యూల్లో మీరు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ద్వారా మీరు ఏం అడగచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాటిని మీరు ముందే నేర్చుకోవచ్చు. సో మాడ్యూల్ టు మాడ్యూల్ ఐ విల్ గివ్ యూ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఈజీలీ. సో దట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కూడా చాలా ఐ మీన్ ఫ్రమ్ బిగినర్ టు ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్, సినారియో బేస్డ్ and production support questions, best practice questions and behavior questions, everything I will provide you. Okay. అండ్ సర్టిఫికేషన్ ఇది అందరికీ కాదు, కొంతమంది ఐ వాంట్ టు డూ సర్టిఫికేషన్ అంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాడ్యూల్ హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఒక గైడెన్స్ ఉంటుంది, ఎట్లా వాళ్ళు కంప్లీట్ చేయాలి సర్టిఫికేషన్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఇస్తారు, ఎలా ఐ మీన్ క్లియర్ ద సర్టిఫికేట్ ఈజ్ నాట్ ద మ్యాటర్. లైక్ విత్ కాన్ఫిడెంట్ అండ్ విల్ like it will be giving you boost up to getting a job is important while do certification. సో అది మనం ఎట్లా అనేది చూస్తాము, ఏంటి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, టిప్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఎగ్జామ్ డే ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎలా అప్లై చేయాలి, లేకపోతే ఏంటి రిలేటెడ్ సర్టిఫికేషన్స్, ఎవ్రీథింగ్ వీ కెన్ డిస్కస్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏమేమి టాపిక్స్ ఎన్ని స్కోర్ వస్తుంది, ఏవి ముందు ప్రిపేర్ అవ్వాలి, సో ఇవన్నీ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈస్ మనం ఫస్ట్ వీడియో చూశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ వాచ్డ్ ఆల్రెడీ. అండ్ దిస్ వన్ ఈజ్ మై సెకండ్ వీడియో అండ్ దిస్ ఈజ్ ఓన్లీ కోర్స్ కంటెంట్. నేను ఈచ్ మాడ్యూల్ని ఇన్ డీటెయిల్డ్గా ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఎవ్రీ మాడ్యూల్, ఎవ్రీ టాపిక్ ఈస్ ఎక్స్ప్లెయిన్ నీట్లీ అండ్ క్లీన్ అండ్ అండర్స్టాండ్ ఫర్ ఈవెన్ బిగినర్స్. దట్ ఈస్ మై మోటో. హూ ఆర్ స్టార్టింగ్ దిస్ దే విల్ అండర్స్టాండ్. బికాస్ అందుకే నేను ఏంటంటే ఇది ఎందుకు కోర్స్ కంటెంట్ ఇలా ఇచ్చాను అంటే, మాడ్యూల్స్ మీకు తెలియాలి మీరు ఏం నేర్చుకోబోతున్నారో. నేను ఏదో టాపిక్ చెప్పుకుంటూ వెళ్తే ఏ టాపిక్ ఏంటనేది మీకు తెలియదు. సో నేను ఈ మాడ్యూల్స్ డివైడ్ చేసి ఎవ్రీ టాపిక్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏం నేర్చుకోబోతున్నారు, సిపిఐ అంటే ఏంటి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సో ఏం నేర్చుకుంటారు, ఓకే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది ఎందుకు నేర్చుకోవాలి, ఏ టాపిక్ వల్ల ఏంటి యూజ్, ఇవన్నీ మీకు తెలియాలని ఇచ్చాను. నేను ఈ పర్టికులర్ కోర్స్ కంటెంట్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఫర్ యువర్ సేవ్. ప్లీజ్ సేవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై నెక్స్ట్ జెన్ SAP ఇంటిగ్రేషన్ ఛానల్. డూ లైక్ ఫర్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ షేర్ ఫర్ ద అదర్స్ టు వ్యూ సేమ్ కంటెంట్ వాట్ యూ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.